నవంబర్ 21 యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. మృతుల నుండి క్రీస్తు పునరుత్థాన ప్రాముఖ్యతను గురించి చాలా బిగ్గరగా మాట్లాడడం కష్టంగా ఉంటుంది. ఇది క్రైస్తవ విశ్వాసానికి మూల సత్యం. దీనికంటే విలువైనది మరొకటి లేదు. ఇది ప్రవక్త ముందుగానే ప్రవచించిన వాగ్దాన మెస్సియా ఆయనే అని చెప్పడానికి గొప్ప రుజువు. ఆయన దైవిక కార్యానికి నిదర్శనం ఇమ్మని యూదులు అడిగినప్పుడు ఆయన వారికి పేర్కొన్న గొప్ప సూచన ఇదే. అది యోనా ప్రవక్త సూచన మరియు నాశనం తర్వాత మందిర పునర్నిర్మాణం. మత్తయి 12:39, యోనా 2:19-21. ఒకవేళ ఆయన గనుక 3 రోజుల తరువాత తిరిగి లేవకపోతే వారు ఆయన్ని నమ్మేవారు కాదు. ఇది ఆయన లోకంలోకి వచ్చి ముగించిన విమోచన కార్యం. ఇది విమోచన క్రయధనం అంగీకరించబడిందని, పాపం మరణం మీద విజయం సాధించబడిందని నిరూపిస్తుంది. క్రీస్తు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడినాం. రోమా 4:25. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు మనలను మరలా జన్మింపజేసెను. పేతురు రాసిన మొదటి పత్రిక 1:3. ఒకవేళ ఆయన గనుక లేపబడకపోయినట్టయితే మన నిరీక్షణ పెద్ద అనిశ్చితిగా ఉండేది. ఇది విశ్వాసులందరికీ దేవుని ముందున్న హోదాతో మరియు ఆత్మీయ జీవితంతో అన్యోన్య సంబంధం కలిగి ఉన్నదనేది వాస్తవం. వారు క్రీస్తుతో లేపబడిన వారిగా లెక్కించబడ్డారు. వారు తమ్మును తాము క్రీస్తు పునరుత్థానంలో భాగస్వాములుగా పరలోకంలో కూర్చునేవారిగా పరిగణించుకోవాలి. అంత్యదినాన మన సొంత పునరుత్థానానికి నిశ్చయత, జామీను ఇదే. యేసుక్రీస్తు శరీరంతో తిరిగి లేచాడని మనం గుర్తు చేసుకున్నప్పుడు నిరాశతో సమాధి వైపు చూసి భయపడనక్కర్లేదు. శిరస్సు లేచినట్లే నిశ్చయంగా సభ్యులు కూడా లేస్తారు. ఈ విషయాలను ఎన్నడూ మరచిపోవద్దు. మనం వాటిని గూర్చి ఆలోచించినప్పుడు అపోస్తలులు ఎందుకు తమ ప్రసంగాల్లో, పత్రికల్లో క్రీస్తు పునరుత్థానం మీద అంతగా దృష్టి పెట్టారో అర్థమవుతుంది. ఒకవేళ నేటి ఆధునిక క్రైస్తవులు దాని గురించి మరింతగా ఆలోచిస్తే అది ఎంత బాగుంటుంది. క్రీస్తు బలి మరణం తప్పిస్తే సువార్తలో అనేకులు చూసేదేమీ ఉండదు. వారు అలా క్రీస్తు పునరుత్థానాన్ని కూడా దాటవేస్తారు. ధ్యానం కోసం. పునరుత్థానం అనేది మన పాపాల కోసం ప్రభు చెల్లించిన శిక్షకు తృప్తి చెందానని దేవుని గొప్ప ప్రకటన.